ఈ మధ్య కాలంలో ఏంటి అనంటే, సినిమాలో పాటలనేటియి సినిమా కథను దెబ్బతీస్తున్నాయి అనేటటువంటి నేరేషన్ చాలామంది బలంగా వినిపిస్తా ఉన్నారు. బట్ మనకి పాటలెందుకున్నాయనే దానికి ఒక హిస్టరీ ఉంది. సో, దాదాపు దశాబ్దాల కాలంగా పాటలనేటియి సినిమా యొక్క అంతర్భాగం అయిపోయినాయి. సో, ఒక్కొక్కసారి ఏందంటే పాటను ఒక ఇంటెన్స్ డ్రామాలో ఒక రిలీఫ్‌గా గూడా వాడుతా ఉంటారు. ఒక్కొక్కసారి ఒక బ్రేక్ రావాలి. ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. వాళ్ళు ఏడుస్తా ఉంటారు. పాటొచ్చినప్పుడు అలా కాసేపు బయటకి తీసుకెళ్తారు. మళ్ళీ ఆడిటోరియంలోకొచ్చి వాళ్ళు స్టోరీని మిస్ కాకుండా వాళ్ళు స్టోరీని ఫాలో అయితా ఉంటారు. కొంతమంది సిగరెట్ బ్రేక్ కొరకు వాడుతా ఉంటారు. బాత్రూమ్ బ్రేక్ కొరకు వాడుతా ఉంటారు. సో, ఇలా రకరకాలుగా ఏంటంటే పాటల వల్ల కొంత రిలీఫ్ అయితే దొరుకుతా ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఏంటి అనంటే మంచి పాటలున్నప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా మనకొక మంచి గుడ్ ఫీలింగ్ కలుగుతా ఉంటుంది. ప్లస్ మాస్ పీపుల్ కూడా చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఔట్ సైడ్ ఆఫ్ ద సినిమా కూడా ఏంటంటే పాట బాగుంటే చాలా ఎంటర్‌టైన్‌గా మనం లైఫ్‌లో డే టు డే లైఫ్‌లో ఉన్నటువంటి స్ట్రెస్ లైఫ్‌లో ఈ పాటలు కూడా మనకి చాలా హెల్ప్ అయితా ఉంటాయి. సో, ఇదొక పార్ట్. అయితే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఏంటంటే నా ఛానల్‌కి రీచబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సరే ఎక్కడ నా ఛానల్‌కి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి నేను వేరే వాళ్ళ రివ్యూస్ కూడా చూడడం మొదలుపెట్టాను. ఆ ప్రాసెస్‌లో ఏంటి అంటే ఒక ఫేమస్ రివ్యూయర్ యొక్క రివ్యూ చూసినప్పుడు 'లెనిన్' సినిమాకు సంబంధించి ఆయన ఒక 3 నిమిషాలు మాట్లాడడం జరిగిందనమాట. ఏంటి అంటే 'లెనిన్' సినిమాలో ఉన్నటువంటి పాటలు సినిమా ఫ్లోని, కథా గమనాన్ని అడ్డుకునే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక 2, 3 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అయితే నాకేమనిపించింది అనంటే నా రివ్యూలో అరే! పాటలు బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, అరే! అప్పుడే అయిపోయా అనేటటువంటి విధంగా నేను ఫీల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఏదన్నా అంశము రివ్యూకి సంబంధించినటువంటి దాంట్లో బాగా లేనప్పుడు ఏంటంటే, బాగున్నప్పుడు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఒక అంశం బాగాలేదన్నప్పుడు దానికి ఎంతో కొంత జస్టిఫికేషన్ ఇయ్యాలి. ఇప్పుడు లెట్స్ సే ఈ సినిమాలో 4 పాటలున్నాయి. 4 పాటల్లో ఫస్ట్ పాటొచ్చేసి ఒక జాతరకు సంబంధించినటువంటి పాట అనమాట. సో, హీరో అనేవాడు ఆ జాతర యొక్క ఆర్గనైజర్ గాబట్టి ఆబ్వియస్‌గా ఆయన జాతర అనేది ఎంత ముఖ్యమో, ఆయన ఆ జాతరకి గాని, అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలకి ఎంత కనెక్ట్ అయ్యాడు అనేది చెప్పడానికి ఖచ్చితంగా అక్కడ సాంగ్ అనేది అవసరం అనమాట. సో, బట్ ఆ సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఆ లిరిక్స్ కానీ, ఆ సినిమాకు సంబంధించినటువంటి స్టోరీ బ్యాక్‌గ్రౌండ్‌ని చెప్పేటటువంటి విధంగా ఆ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ కూడా ఉంటాయన్నమాట. దానితో పాటుగా నెక్స్ట్ వచ్చే సాంగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఏంటి అనంటే, హీరోయిన్‌ని హీరో చూసినప్పుడు ఏంటి అంటే చాలా బాగా ఆమె యొక్క అందాన్ని గానీ, అభినయాన్ని గానీ అంతా బాగా నచ్చి ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ వస్తదనమాట. సో, దాంట్లో అదేమి ఫ్లోని ఏమి దెబ్బతీయదు గదా! తర్వాత నెక్స్ట్ ఒక సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ హీరోకి రెసిప్రొకేషన్ మళ్ళీ ఆమె ప్రపోజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకొక సాంగ్ ఉంటుంది. తర్వాత ఇంకొక సాంగ్ ఎప్పుడొస్తది అనంటే పెళ్లి జరిగినప్పుడు ఇంకొక సాంగ్ వస్తది. ఓకే. సో, ఇలా ఇప్పుడు 4 సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక సాంగ్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు టైమింగు. బట్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు 4 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ టైమింగ్‌లోనే వస్తాయి. మరి ఎట్లా ఫ్లో దెబ్బ తినింది అనేది నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటి అనంటే ఈ సినిమాలో ఒక 4, 5 లేయర్స్ ఆఫ్ స్టోరీ ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఒక సెల్ఫిష్‌నెస్ ఉంటుంది. తర్వాత హీరో, హీరోయిన్‌కి అంటే క్యారెక్టర్స్ సెల్ఫిష్‌నెస్‌తోని బిహేవ్ చేస్తా ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ రివెంజ్‌తోని బిహేవ్ చేస్తా ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు వీళ్ళు హీరో, హీరోయిన్‌కి మధ్యన ఒక లవ్ ట్రాక్, ఒక అందమైనటువంటి ఎమోషనల్ డ్రామా నడుస్తా ఉంటుంది. బట్ మిగతా అన్ని క్యారెక్టర్లు గూడా ఏంటి అనంటే, ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, అలాంటప్పుడు ఏంటి అంటే, ఈ లవ్ స్టోరీని, హీరో, హీరోయిన్‌కి ఉన్నటువంటి కెమిస్ట్రీని, ఆ ఎమోషన్స్‌ని అన్నిటిని గూడా ఎన్హాన్స్ చేయాలి అనంటే, డెఫినిట్‌గా సాంగ్స్ అనేటివి దే ప్లే ఎ బిగ్గర్ రోల్. అదర్ దాన్ దట్ ఇంకా ఏంటి అనంటే, వాళ్ళు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్స్ అయిన తర్వాత గూడా వచ్చేటటువంటి సాంగ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, ఒక హీరో, హీరోయిన్‌కు సంబంధించి వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు ఏంటి అనంటే, దానికి ఆడియన్స్ కనెక్ట్ కావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ పర్టిక్యులర్ బ్యాక్‌గ్రౌండ్ అంతా గూడా డైరెక్టర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అలా చూసినప్పుడు ఏంటి అనంటే, మరి పాటలు ఎక్కడ ఫ్లోని దెబ్బతీశాయి? సో, కాబట్టి నేనేం చెప్తున్నాను అనంటే,
ఎవ్వరు రివ్యూ చేసినా ఇంక్లూడింగ్ మీ రివ్యూ చేసినా కూడా ఏంటి అంటే బ్లైండ్గా ఏ రివ్యూయర్ని కూడా ఫాలో కావద్దు. సో మీరు కూడా ఆ, ఒక సినిమాని చూసినప్పుడు ఏంటి అంటే ఎవరైనా రివ్యూ చూసినప్పుడు అది కనెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ రివ్యూయర్ని కూడా అంటే బ్లైండ్గా ఫాలో కాకుండా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో చేశాను. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదైతే ఒక నేరేషన్ ఏదైతే ఉందో సినిమాలోంచి పాటలు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక నేరేషన్ ఏదైతే ఉందో అది 100% అన్ని సార్లు కరెక్ట్ కాదని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. దానివల్ల ఉండేటటువంటి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. బట్ బిగ్గర్ సైడ్ కనుక చూస్తే దానివల్ల ఎక్కువ ప్లస్లే ఉన్నాయి. కాబట్టి పాటలు కంటిన్యూ చేయడం ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే డైరెక్టర్స్ సినిమాని తీసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా వరకు తీసుకొని కనుక ఉంటే డెఫినెట్గా పాటలు ప్లస్ అవుతాయి కానీ సినిమాకు మైనస్ కావు అనేటటువంటిది నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్రిషియేట్ ఇట్.